హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపా హెల్తీ రెసిపీస్ అండ్ లాగ్స్. ఎలా ఉన్నారండి మీరు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు తయారు చేస్తున్నాను. హాఫ్ కేజీ చేపలు తీసుకున్నాను, నీట్గా వాష్ చేసుకున్నాను. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఒక బౌల్లో చింతపండు వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 15 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లము, 3 ఎండుమిరపకాయలు, కించి దాల్చిన చెక్క, 2 టమాటాలు వేసి స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేడైన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసి అంతా ఒకసారి కలిపి మనం ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసి అంతా ఒకసారి కలిపి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన వరకు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసిన చేపల్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ అట్లగారితో నెమ్మదిగా కలుపుకోవాలి. మసాలన్నీ కలిసేలా కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇందులో చింతపండు గుజ్జు వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ మంచి వాటర్ 1/2 కప్ వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. గ్యాస్ మీడియంలో పెట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మనకు సరిపడా కన్సిస్టెన్సీ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇలా మధ్యలో పచ్చిమిరపకాయలు వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుందండి, అందుకే ఇలా వేసుకున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.